ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారమ్మా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి చిన్న ఛానల్‌కి కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మన ఛానల్‌లో చెప్పే ప్రతి ఒక్కటి మీకు పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటాయి. అక్కడికి వెళ్లి పీడిఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇంక మొదలు పెడదాం. ద కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్ అంట 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అంట. ఆల్టిట్యూడ్స్ ఇచ్చాడు 8, 11 అని. నన్నేమడిగాడు? రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్. ఏరియా యొక్క రేషియో ఏంటని అడిగాడు. ఇలా 8, 11 చూడంగానే ఎవరైనా ప్రిపరేషన్‌లో ఉన్నట్లయితే ఇది పెట్టేసి వెళ్ళిపోవాలి. ఫోర్త్ ఆప్షన్ అని. తెలియకపోతే నేను చెప్తాను చూడండి. ఏరియా ట్రయాంగిల్ 1 ఏరియా ట్రయాంగిల్ 2. ఏరియాస్ అనేవి ఎలా ఉంటాయంటే ఆల్టిట్యూడ్ని మీరు స్క్వేర్ చేయాలి. సో ఇచ్చిన ఆల్టిట్యూడ్ని మీరు కనుక స్క్వేర్ చేస్తే మీకు ఏరియాస్ రేషియో వస్తాయి. ఫస్ట్ ఆల్టిట్యూడ్ ఎంత అన్నాడు? 8. 8ని స్క్వేర్ చేయండి, 64. సెకండ్ ఆల్టిట్యూడ్ ఎంత అన్నాడు? 11. 11ని హోల్ స్క్వేర్ చేయండి, 121. ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్. డైరెక్ట్గా పెట్టొచ్చు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. ఈ ప్రాబ్లమ్ని 2 రకాలుగా చెప్తాను. ఫస్ట్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఎలా చేయాలో చెప్తాను. అసలు ఇప్పటి వరకు బుక్ తీయలేదు, మాకేమీ మ్యాథ్స్ తెలియదు అన్న వాళ్ళు ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. కొంచెం అబ్జర్వ్ చేయండి. అండ్ డివైడింగ్ సర్టెన్ నెంబర్, కోఎఫిషియంట్ వచ్చిందంటే 55, రిమైండర్ వచ్చిందంటే 21, ఫైండ్ ద డివిజర్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ రాసుకోండి. ఈ నెంబర్కి రిమైండర్ వచ్చిందంటే 21, అంటే 21 తీసేయాలి. తీసివేసేటప్పుడు కూడా భయపడకూడదు. 71లోంచి 21 తీస్తే 50, మిగిలిందంత 159. అప్పుడు కోఎఫిషియంట్ ఎంత వచ్చిందన్నాడు? 55. ఈ నెంబర్ బై 55 వేయండి. అదే మీ ఆన్సర్. ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకైతే ఇది సరిపోతుంది. ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళు ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. ఇది నోట్ చేసుకుంటామా నీట్గా. డివిడెంట్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలమ్మా, అసలు ఏమీ మీకు తెలియకపోతే. ఇప్పుడు నేను రాస్తూ ఉంటాను చూడండి. నెంబర్ ఇచ్చాడు 15,971. డివిజర్ నాకు తెలియదు. కోఎఫిషియంట్ 55 అన్నాడు. రిమైండర్ 21 అన్నాడు. 21ని ఈ నెంబర్లోంచి తీసేయండి. ఇందాకడే చేసాం కదా, ఎంత వస్తుందో 15950 డివైడెడ్ బై 55x. 55 ఇక్కడ ఉంటుంది, x ఇక్కడ ఉంటుంది. అయిపోయింది. సాల్వ్ చేసే ఆన్సర్ ఎంతో కింద కామెంట్ చేయండి. అలాగే నాకేమైనా చెప్పాలన్నా, నన్ను ఏమైనా అడగాలన్నా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి చూడండి, కొంచెం ఛానల్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈస్ 240 మీటర్స్. ఇది చదవంగానే రెక్టాంగిల్కి పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 × L + B. ఇది మీ మైండ్లోకి వచ్చేసేయాలి. ఈక్వల్ టు 240. అప్పుడు లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఈక్వల్ టు 120. తర్వాత ఇఫ్ ఇట్స్ లెంత్ ఈస్ థ్రైస్ ది బ్రెడ్త్. బ్రెడ్త్ని x అనుకుందాం, లెంత్ ఏమవుతుందంట? థ్రైస్ అంట, అంటే 3x అవుతుంది. లెంత్ ప్లేస్లో 3x పెట్టండి, బ్రెడ్త్ ప్లేస్లో x పెట్టండి, 120. ఇంక చేయకూడదు. ఇంకా 3x + 4x 4x బై 120 అంటే x ఎంత వచ్చింది? 30. అడిగింది ఏంటి? ఏరియా. సో బ్రెడ్త్ 30, లెంత్ ఏమవుతుంది? 3 × 30 90. ఏరియా ఫార్ములా ఏంటమ్మా రెక్టాంగిల్కి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. 9 × 3 = 27. పక్కన ఒక 2 సున్నాలు ఉంటాయి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఫస్ట్ ఆప్షన్. ద సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈస్ 30. A + B అనుకుందాం ఆ నెంబర్స్ని. ఒక నెంబర్ని A, ఒక నెంబర్ని B అనుకుని 30 అనుకున్నా. సమ్ అన్నాడు కాబట్టి. అండ్ సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్. రెసిప్రోకల్స్ అంటే ఏంటి? ఏకి రెసిప్రోకల్ అంటే 1/A. B అనేది ఒక నెంబర్ తీసుకుంటే దానికి రెసిప్రోకల్ అంటే 1/B. సమ్ అన్నాడు కదా, ప్లస్ ఎంత అన్నాడు? 6/25. ఇక్కడ వరకు చేశాక మీరు కొంచెం ఆలోచిస్తే ప్రాబ్లం అయిపోతుంది. లేదనుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పడతాయి. కొంచెం ఫోకస్ చేయండి, సరిపోతుంది. ఎల్సిఎం ఎంత? AB. పైన న్యూమరేటర్లో ఏముంటుంది? A + B = 25.
ఏ ప్లస్ బి అంటే 30. సో నేను ఈ ఏ ప్లస్ బి ప్లస్లో 30 పెడతా. 30/AB = 6/25. 6 ఎక్కువలో 5 సార్లు. AB = 125. ఇంకా చేయకూడదు. ఇంకా ఇక్కడ వరకు చేయడమే చాలా ఎక్కువ. AB 125 వచ్చింది. నాకు ఏ ప్లస్ బి 30 వచ్చింది. అంటే రెండు నెంబర్ని సమ్ చేస్తే 30 రావాలి, మల్టిప్లై చేస్తే 125 రావాలి. 7 × 23 125 వస్తుందా? కాదు. 19 × 11 125 వస్తుందా? కాదు. 5 × 25 125 వస్తుంది. అలాగే ఏ ప్లస్ బి 30. 5కి 25 కలిపితే 30. థర్డ్ ఆప్షన్. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. చేయకుండా ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు వస్తాయి, చాలా ఇబ్బంది పడతారు. ద పాపులేషన్ ఆఫ్ ఏ లూధియానా సిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. ఇంక్రీజెస్ అంట, అంటే యాన్యువల్లీ అంట, ప్రతి సంవత్సరము 20% పెరుగుతుందంట. ప్రజెంట్ పాపులేషన్ ఎంత ఇచ్చాడు? 8,47,000 ఇచ్చాడు. ఆఫ్టర్ 2 years ప్రతి సంవత్సరం 20% పెరుగుతుందంట. అంటే ఏమవుతుందమ్మా? 120/100. ఇది ఒక సంవత్సరానికి. కానీ నన్ను అడిగింది ఏంటిది? 2 సంవత్సరాలకి. ఇంకొకసారి 120/100. ఈ 00 క్యాన్సిల్, 00 క్యాన్సిల్. కొంచెం అబ్జర్వ్ చేయండి, మనం అంతా చేయకుండా చేద్దాం. ఇక్కడ ఏముంది? 8470 × 12 12లో 144. చివరిలో 0 ఉంది కదా, నెంబర్ చివరిలో 0 ఉండాలి. ఇది కాదు. 4 7 28, 8 ఉండాలి, 0 ఉండాలి. ఇది కాదు. ఒరిజినల్ పేపర్లో నన్ను ఉండదు. సెకండ్ ఆప్షన్. త్రీ నెంబర్స్ ఇచ్చాడమ్మా, వాటి యొక్క సమ్ ఇచ్చాడు. 3 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చి వాటి యొక్క సమ్ ఇచ్చి గ్రేటెస్ట్ నెంబర్ ఏంటని అడిగాడు. అసలు ఫస్ట్ ఇచ్చిన రేషియో ఏంటి? 11, 16, 23. వీటిలో పెద్ద నెంబర్ ఏది? 23. సో గ్రేటెస్ట్ నెంబర్ అంటే 23 మల్టిపులే మీ ఆన్సర్. ఇది 23 మల్టిపుల్, అన్ని 23 మల్టిపులే ఆప్షన్స్లో. 16కి 11 కలపండి 27, 27కి 23 కలపండి 50. అంటే సమ్ ఎంత అన్నాడు? 50x నాకు వచ్చింది, కానీ ఇచ్చిందంతా 150. x = 50 150లో 3 సార్లు. నన్ను అడిగింది గ్రేటెస్ట్ నెంబరే కదా, అంటే 23 మూల ఎంత? 69. ఈ ప్రాబ్లంలో 2 మోడల్స్ మీకు చెప్తాను. ఒకవేళ ఎగ్జామ్లో దీనికి కొంచెం అప్డేటెడ్ మోడల్ కూడా ఇస్తే ఎలా చేయాలో కూడా చెప్తా. కొంచెం అబ్జర్వ్ చేయండి, సరిపోతుంది. ఏ మ్యాన్ ఇన్కమ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 20%. 100 తీసుకుంటానండి నేను. ఫస్ట్ 20% పెరిగిందంటే ఎంత పెరిగినట్టు? 120. లాటర్ ఇంక్రీజ్డ్ బై అగైన్ 30%. అంటే ఇక్కడ 120% ఉంది, దాని మీద 30% పెరిగింది. డైరెక్ట్గా నేను వేస్తాను. ఎంతని? 156 అని. తెలియని వాళ్ళ కోసం నేను ఇక్కడ చెప్తాను, చూడండి ఎలా వేసానో. 120 ఇంటూ అగైన్ 30% పెరిగింది కదా, పెరిగింది కాబట్టి 130. 0 0 0 0. 12 13 ఎంత? 156. అదే ఇక్కడ రాశా. ఏమన్నాడు? ఫైండ్ ది టోటల్ పర్సంటేజ్ ఇంక్రీజ్ వాల్యూ అడిగాడు. స్టార్టింగ్ 100 ఉంది, చివరిలో నాకు 156 ఉంది. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? 100కి 156కి 56 నన్ను అడిగింది ఏంటిది? ఇంక్రీజ్ అంటే పెద్దది అడిగాడు కాబట్టి చిన్న నెంబర్ తీసుకోండి. బై 100 పర్సంటేజ్ కదా 100. ఇది క్యాన్సిల్ 56. సెకండ్ ఆప్షన్. చూడంగానే చెప్పొచ్చు, తెలియని వాళ్ళ కోసం ఇది చెప్పా. ఇప్పుడు నేనేమంటానంటే ఎగ్జామినేషన్లో మిమ్మల్ని డిక్రీజ్ పర్సంటేజ్ అడిగితే ఏం చేయాలి? మళ్ళీ రెండింటికి డిఫరెన్స్ తీయండి. ఎంత? 56. నన్ను అడిగింది డిక్రీజ్ పర్సంటేజ్, అంటే 2 నెంబర్లో డిక్రీజ్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఈసారి పెద్ద నెంబర్ తీసుకోవాలి. 56/156 × 100. సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది అడిగాడు, ఇది కూడా అడగొచ్చని మీకు చెప్పాను. ఒక 2 రకాలుగా చెప్తాను ఈ ప్రాబ్లమ్ని. మీకు ఏది నచ్చితే అది నోట్ చేసుకోండి. ఇదే మాత్రమే నేర్చుకోండి అని నేను చెప్పను. 2 రకాలుగా ఈ ప్రాబ్లం మీకు చెప్తాను. మీకు ఏది నచ్చితే అది ప్రాక్టీస్ చేయండి. ఈ మోడలే నేర్చుకోండి అని నేనైతే ప్రిఫర్ చేయను. ద డిఫరెన్స్ బిట్వీన్
ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ డిఫరెన్స్ కదా, అందుకే మైనస్ రాశా. ఎంత అన్నాడు? 140. నన్ను అడిగింది ఏంటి? నెంబర్ ఆఫ్ సైడ్స్. అసలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎంతండి? పాలిగాన్లో 180 degrees. ఇది ఫార్ములా అమ్మ, ఇది ఎగ్జామినర్ ఇచ్చింది. ఇప్పుడు నాకు ఇంటీరియర్ కావాలి. ఈ రెండింటిని యాడ్ చేయండి. 18, 14, 32. పక్కన ఒక 0 ఉంది కదా, 320 బై 2 చేయండి. ఇప్పుడు నాకు ఎక్స్టీరియర్ కావాలి, చిన్న నెంబర్ కావాలి. మళ్ళీ ఈ రెండింటిని డిఫరెన్స్ చేయండి. 180, 140 డిఫరెన్స్ ఎంత? 40 బై 2 చేయండి, 20. అయిపోయింది. సో ఇంటీరియర్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్ నాకు వచ్చేసింది. ఇప్పుడు మీరు 2 ఫార్ములాల్లో ఏదో ఒకటి నేర్చుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 360 degrees బై నెంబర్ ఆఫ్ సైడ్స్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంతమ్మా? 20. 360 degrees బై నెంబర్ ఆఫ్ సైడ్సే కానీ నన్ను కనుక్కోమంది. ఎన్ఎస్ పెడదాం. 0, 0 క్యాన్సిల్. 2 16లో 18 సార్లు. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు 18. ఫస్ట్ ఆప్షన్. ఇంకొకలా కూడా చేయొచ్చు. ఇక్కడ నేను ఎక్స్టీరియర్ ఫార్ములా తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇంటీరియర్ ఫార్ములా తీసుకుంటాను. చూడండి, ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు n-2 ఇంటూ 180 బై n. ఇంటీరియర్ నాకు ఎంత వచ్చింది? 160. n-2 ఇంటూ 180 బై n. ఇదంతా 160n. ఇక్కడ ఒక 180n ఉంటుంది కదా, సో డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 20n ఈక్వల్ టు 18 రోజులు ఎంత? 360. 0, 0 క్యాన్సిల్. n ఈక్వల్ టు 18. మళ్ళీ ఫస్ట్ ఆప్షన్. మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ ఎక్కించుకోండి. టెలిగ్రామ్లో పీడిఎఫ్లు ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. ఇందాకడ ప్రాబ్లం మీకు చెప్పింది కొంచెం మైండ్లో ఉంటే ఇది ఇలా చూడంగానే ఆన్సర్ పెట్టేయచ్చు. 45 అయిపోయింది. అడిగింది ఏంటి? ఎక్స్టీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఏమని చెప్పాను? 360 degrees బై నెంబర్ ఆఫ్ సైడ్స్. 360 degrees. అడిగింది ఆక్టాగన్కి ఎక్స్టీరియర్ యాంగిల్. ఆక్టా అంటే 8. 360 బై 8 అంటే 45. చెప్పాను కదా, ఒక ప్రాబ్లం, ఒక అప్లికేషన్ ఒక చోట నేర్చుకుంటే ఇంకొక చోట యూజ్ అవుతుంది. హౌ మెనీ ఇంటీజర్స్ బిట్వీన్ 109 అండ్ 121 బోత్ ఆర్ ఇంక్లూజివ్ అంటే ఈ రెండు కూడా తీసుకోవాలంట. ప్రైమ్ నెంబర్స్. 109 ప్రైమ్ నెంబర్స్ అని అడిగాడు కాబట్టి నేను 5తో పోయేవి, 2తో పోయే నెంబర్లు తీసుకోను, మిగతా నెంబర్లు తీసుకుంటా. 109, 110 తీసుకోను, 111, 112 తీసుకోను, 113, 114 తీసుకోను, 115 తీసుకోను, 116 తీసుకోను, 117 తీసుకుంటా. మీలో ఎవరికైనా 13 టేబుల్ వచ్చుంటే ఇది కూడా తీసుకోక్కర్లేదు, స్టార్టింగ్ చెప్తున్నా. తర్వాత 118 తీసుకోను, 119, మళ్ళీ 120 తీసుకోకుండా 121. ఇప్పుడు చూడండి, ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కదా, ఇది 11లో పోతుంది. 111 సమ్ నెంబర్ సమ్ ఎంత? 111లో 1 + 1 + 1 3 అంటే 3తో పోతుంది. 117 13 టేబుల్లో పోతుంది. 119 17 ఎక్కంలో పోతుంది. ఇంకా మిగిలిన నెంబర్లు ఏంటి? 109, 113 2 నెంబర్లు. సెకండ్ ఆప్షన్. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, నేర్చుకోండి. 0, 90, 180, 270, 360. దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్ అంటారు, దీన్ని సెకండ్ క్వాడ్రంట్ అంటారు, దీన్ని థర్డ్, దీన్ని ఫోర్త్. ఇక్కడ అన్నీ కూడా పాజిటివ్ అని అర్థం. రెండో క్వాడ్రంట్లో సైన్ థీటా. సైన్ థీటాకి రెసిప్రోకల్ ఏంటమ్మా? కొసీకెన్ థీటా. మూడో దాంట్లో టాన్ థీటా. టాన్ థీటాకి రెసిప్రోకల్ ఏంటమ్మా? కాట్ థీటా. అలాగే ఇక్కడ కాస్ థీటాకి రెసిప్రోకల్ ఏంటి? సెకండ్ థీటా. ఇది కనుక మీరు నేర్చుకుంటే ఇలాంటి ప్రాబ్లం ఏమైనా వస్తే ఒక నిమిషంలో అలా చేసి పక్కన పడేసి వేరే ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు. తెలియకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. దీన్ని బైహార్ట్ చేయండి. కుదిరితే దీన్ని నేను స్క్రీన్ షాట్ తీసి టెలిగ్రామ్లో పెడతా. ఇచ్చింది రాద్దాం చూడండి. cos 37 degrees, secant 143 degrees. నేనేమంటాను దీన్ని secant 180 minus 143 degrees అంట. అలాగే ప్లస్ sin 34 యాజ్ టీజ్గా రాసి ఈ కొసికెన్ 146 నేను కొసికెన్
180 మైనస్ 146 అని రాస్తా. ఇప్పుడు చూడండి, సీకెన్ 180 మైనస్ థీటా అంటే 180 మైనస్ అంటే ఇక్కడ ఉంటుంది. ఈ రెండో క్వాడ్రేట్ 90కి 180కి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఉంటుంది. సీకెన్ థీటా ఇక్కడ ఉందా, ఇక్కడ సైన్ థీటా అలాగే కొసెకెన్ థీటా మాత్రమే ఉన్నాయి. సో సీకెన్ థీటా అనేది ఏమవుద్ది, నెగిటివ్ అవుద్ది. సో 180 దగ్గర అదే ఉంటుంది కదా. సీకెన్ 180 మైనస్ 146 అంటే 37. ఇక్కడ ఒక కాస్ 37 ఉంది ప్లస్ సైన్ 34 అలాగే రాసుకొని ఈ కొసెకెన్ 180 మైనస్ థీటా 90కి 180కి మధ్యలో కొసెకెన్ ఉంది కదా. సో కొసెకెన్ అనేది పాజిటివ్. సో కొసెకెన్ 180లో నుంచి 146 తీస్తే 34. ఇలా చూసి ఇలా 0 పెట్టేయాలి. తెలియకపోతే చూడండి, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తా. మైనస్ సెకండ్ థీటాని మైనస్ ఇక్కడ రాస్తా, మైనస్ 1/cos 37 degrees అని రాస్తా ప్లస్ సైన్ 34. ఈ కొసెకెన్ 34ని 1/sin 34 degrees అని రాస్తా. ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. తొందరపడి 2 అని పెడితే ఇంటికి వెళ్ళిపోయినట్టే. ఇక్కడ -1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది, ఎంత 0. నేను ఈ డయాగ్రామ్ని టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, ఖచ్చితంగా ఒకసారి చూసేయండి. ద సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అలాగే స్మాలెస్ట్ 6 digit నెంబర్ అంట. ఫస్ట్ మనం గ్రేటెస్ట్ చూద్దాం రండి. గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏంటి, అన్ని 9తోనే ఉంటాయి కదా. ఎన్ని ఉంటాయంట, 6 digit అన్నాడు కదా. సో 6 అయిపోయినాయి. ఇప్పుడు స్మాలెస్ట్, ఏదైనా నెంబర్ ఫస్ట్ స్టార్టింగ్ దేనితో స్టార్ట్ అవుతుంది, స్మాలెస్ట్ అంటే 1తోనే. ఇంకా అన్ని స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి అన్ని 0లు పెట్టుకుంటా. 2 3 4. సో అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటికి సమ్ అడిగాడు. 9 9 9 9 9 10. సో ఇది కాదు. 5 9లు ఉన్నాయి, ఇక్కడ 4 9లు ఉన్నాయి. ఇది కాదు, ఇది కాదు. థర్డ్ ఆప్షన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలా దగ్గరగా రాసేసుకొని ఇలా పెట్టేసుకుంటే ఆప్షన్లో కొంచెం తేడా రావచ్చు. సో ఎగ్జామినేషన్లో రాసేటప్పుడే నెంబర్కి మధ్య గ్యాప్ ఇవ్వండి. మొన్న పేపర్లో చెప్పాను, దీనికన్నా అడ్వాన్స్డ్ క్వశ్చన్, ఇదో బేసిక్ క్వశ్చన్ వచ్చింది మళ్ళీ ఈ పేపర్లో. అది నేర్చుకోండి, ఇది కూడా నేర్చుకోండి. హీనా కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ట్రైన్ ఎట్ 110 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిందంట, మళ్ళీ రిటర్న్ అయిందంట 50 కిలోమీటర్ల వేగంతో. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాయింట్ ఏంటమ్మా, సేమ్ డిస్టెన్స్. ఇదే కీ పాయింట్. ఇది చదవంగానే ఫార్ములా పడిపోవాలి. యావరేజ్ స్పీడ్కి ఏంటి, 2 × xy/x + y. ఎక్స్ అంటే వెళ్ళిన స్పీడు, వై అంటే వచ్చిన స్పీడు. 2 × x 110, y 50/x + y. 110కి 50 కలపండి, 160. ఇంకా చేయకూడదు. కింద 11 మల్టిపుల్ లేదు, పైన 11 మల్టిపుల్ ఉంది. ఆప్షన్స్లో 11 మల్టిపుల్ అయితే కొట్టేసేయండి. కాదు కూడదంటే చేద్దాం. 0 0 2 16లో 8 సార్లు 11 5ల 55/55, పక్కన ఒక 0 ఉంది కదా, /8. 6 8 48. 55లో నుంచి 48 తీస్తే 7, పక్కన ఈ 0 ఉంది కదా, 70. సో 8 8 64. 70లో నుంచి 64 తీస్తే 60, మళ్ళీ 7 8 56. 68.7 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 68 రాగానే పెట్టేవచ్చు, కొంచెం ఎక్కువ చేసాం మనం. ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ లెంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇట్ బికేమ్స్ అంటే ఏంటి, అమౌంట్ 500 రూపీస్ అయిందంట అట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్, అలాగే 550 ఇప్పుడంట సెకండ్ ఇయర్లో అంట అని అడిగింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎవరైనా ప్రిపరేషన్లో ఉంటే సింగిల్ షాట్తో కొట్టచ్చు. అది ఎలాగో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ సెకండ్ ఇయర్ అమౌంట్ బై ఫస్ట్ ఇయర్ అమౌంట్ ఈక్వల్ టు 1 + r/100. ఈ ఒక్క స్టెప్ వేసి కొట్టి వెళ్ళిపోవచ్చు మీరు కనుక ప్రిపరేషన్లో ఉంటే. లేకపోతే నేను చెప్తా ఏం చేయాలో రండి. ఫస్ట్ ఇయర్ అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100. ఫస్ట్ ఇయర్ కదా, అందుకే టైం పీరియడ్ 1 రాసా. ఇప్పుడు సెకండ్ ఇయర్ అమౌంట్ ఈక్వల్ టు మళ్ళీ అదే ప్రిన్సిపల్
1 ప్లస్ ఆర్ బై 100 సెకండ్ ఇయర్ కదా బై 2 చేశా. దీన్ని రేషియో వేయండి. 550/500 ఈక్వల్ టు ఇది హోల్ స్క్వేర్ అమ్మా, ఇది నార్మల్గా ఉందమ్మా. ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోతుంది? ఒకసారి. 1 ప్లస్ ఆర్ బై 100 నేను ఇదే ఇక్కడ రాశాను డైరెక్ట్గా. సో మీ ప్రిపరేషన్ లెవెల్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది క్యాన్సిల్. 5 అకౌంట్లో ఇది 11 సార్లు, ఇది 10 సార్లు. 11/10 ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 100 అంటే చూడంగానే సెకండ్ ఆప్షన్ పెట్టాలి. తెలియకపోతే నేను చెప్తాను రండి. 11/10 ఈ 1 ఇటు వస్తే -1 ఈక్వల్ టు ఆర్ బై 100. ఇక్కడ ఎల్సిఎం 10. 11లోంచి 10 తెస్తే 1/10 ఈక్వల్ టు ఆర్ బై 100. ఈ 0 క్యాన్సిల్. ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయి 10%. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్. ప్రిపరేషన్లో ఉంటే ఇది వాడండి. తెలియకపోతే ఎక్కడ దాకా చూసి ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఎగ్జామినేషన్లో ఈ స్టెప్పులు రాయడాన్ని అవాయిడ్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నాకేమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.